Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. నా పేరు మహాలక్ష్మి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919252387. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే గోల్ సెట్ ఎలా చేసుకోవాలి. గోల్ సెట్ అంటే మనకు ఏది కావాలో అది ఎలా సెట్ చేసుకోవాలి, అసలు గోల్ అంటే ఏంటి, ఒక క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనుకుంటారు, బట్ అలా అనుకున్న వాళ్ళు ఎవరు ఏది సాధించరు. గోల్ సెట్ అనేది ఫస్ట్ ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటారండి. మనకు సెట్ ఏదైతే మనం టార్గెట్ పెట్టుకుంటామో ఆ టార్గెట్ గోల్ సెట్ ఒకటి అండ్ విజన్ ఒకటి ఉంటుంది. విజన్ అంటే ఏంటి అంటే మనం చేసే పనిలోన మంచి చెడు రెండు పనులు ఉంటాయి. సో మంచి ఏది చెడు ఏది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో మంచి పనిలో ఉంటూ మనం ఒక గోల్ సెట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఒక విజన్ ఉండాలి. మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఒక విజన్ ఉండాలి. మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి. సో ప్రతి బిజినెస్ నలుగురికి యూజ్ అయ్యేలాగానే ఉంటుంది. దాంట్లో మంచిగా యూజ్ అవ్వచ్చు, చెడుగా యూజ్ అవ్వచ్చు. సో మంచిగా ఏదైతే యూజ్ అవుతుందో ఆ బిజినెస్ అనేది మనం ఎంచుకోవాలి. మనకు డబ్బు సంపాదించడంతో పాటు నలుగురికి మనం చేసే పని యూజ్ అవ్వాలి. వాళ్ళకు హెల్త్ అవ్వనివ్వండి అండ్ ఫైనాన్షియల్గా అవ్వనివ్వండి. సో అలా ఉన్నది అలాంటి బిజినెసెస్ మనం ఎంచుకోవాలి. సో డబ్బు సంపాదించడమే టార్గెట్ పెట్టుకున్నామంటే ఏదైనా చేస్తే డబ్బు వస్తుంది, అది కాదు టార్గెట్. మనం చేసే పని నలుగురికి మంచిగా ఉపయోగపడాలి, వాళ్ళు బాగుపడాలి అండ్ మనము 4 డబ్బులు సంపాదించుకోవాలి. సో ఇలాంటి గోల్ సెట్ ఒక విజన్తో పెట్టుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనం చేసే పనిలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి దేవుడు అనేది మనం చేసే పనికి 100% సక్సెస్ దారి అనేది చూపిస్తారు. సో మనం చేసే పని ఇప్పుడు సపోజ్ ఒక మందు సేల్ చేయడం అవ్వనండి అండ్ గుట్కా అవ్వనివ్వండి, ఇవి కూడా సేల్ చేయడం బిజినెస్సే. సో మనం ఏం చేస్తున్నాము, మనం బిజినెస్ చేయాలనేసి అవి సేల్ చేసి పాయిజన్ అనేది ఆ మనిషికి ఇస్తున్నాం. సో ఆ మనిషి వాటి వల్ల డ్యామేజ్ అయ్యి చనిపోతే ఆ మనిషి మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. సో ఇలా అన్నమాట. ఒక బిజినెస్ మనం చేస్తున్నామంటే మనం చేసే బిజినెస్ వల్ల ఎవరికి హానికరం ఉండకూడదు. విజన్ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న రూట్. సో ప్రతి మనిషికి ఒక పరీక్ష అనేది దేవుడు పెడతాడు. ఆ పరీక్షలో మనం సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా. సక్సెస్ అంటే మంచి విజన్ పెట్టుకొని మంచి మార్గంలో వెళ్ళడం. ఫెయిల్ అవ్వడం అంటే మనం ఏదో సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఏదో ఒక బిజినెస్ ఉంది చేస్తున్నాం, అది కాదండి లైఫ్ అంటే. అండ్ మనం చేసే ప్రతి పని, ప్రతి రూపాయి నిజాయితీతోటి చేయాలి, అదే విజన్గా పెట్టుకోవాలి. మనం చేసే పనిలో కూడా సొసైటీకి మనం ఏం చేస్తున్నాం, సొసైటీ అంతా మనం బాగు చేయలేం. ప్రతిదీ డబ్బు ఉంటేనే సొసైటీకి బాగు చేయడం కాదు. సో మనం చేసే ప్రతి పని సొసైటీకి యూజ్ అయ్యేలాగా ఉండాలి, సమాజానికి మంచి చేసేలాగా ఉండాలి. ఒక చిన్న నేను చెప్తా అండి, విజన్ అంటే ఏంటి అంటే సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ ఇది, సొసైటీతో నాకు అవసరం లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఓకే నేను బిజినెస్ చేస్తున్నా, డబ్బు సంపాదిస్తున్నా ఉన్నాను, సొసైటీ ఎలా పోయినా నాకు అవసరం లేదు, ఓకే అలా అనే కాన్సెప్ట్ పెట్టుకొని మనం బిజినెస్ చేస్తున్నాం, బాగా సంపాదిస్తాం. సో మనం సొసైటీలో ఉన్నామన్న విషయం మనం మర్చిపోతున్నాం. సో మనం బిజినెస్లో ఫుల్ డెవలప్ అవుతాము. మనం పిల్లలు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి రాలేదు. ఏంటి ప్రాబ్లం, సొసైటీలో చెడు అంటాం. ఆ చెడు ఎక్కడ ఉంది? సో మనం నలుగురికి మంచి పని చేస్తూ మనం మంచి చేస్తే మనకి చెడు జరిగేది ఆ మంచి ద్వారా దూరం అవ్వచ్చు. సో ఇప్పుడు నేను అన్నట్టు టొబాకో వల్ల దానివల్ల ఒక మనిషి చనిపోయాడు. సో ఆ మనిషి చనిపోయినప్పుడు అతని ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు సొసైటీకి మంచి మారచ్చు, చెడుగా మారచ్చు యాజ్ ఎ క్రిమినల్గా. సో అలా మారిన వాళ్ళు సొసైటీకి ఎంత హానికరం, ఎంత చెడు చేస్తారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తిలో మన పిల్లలే కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు పడ్డది. సో మనం మేలుకొని మనం మంచి చేయకపోవడం వల్ల కూడా సొసైటీ అటు తిరిగి ఇటు తిరిగి మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు ఎంతైతే చేతనవుతుందో అంత మనం మంచి చేయడానికే ట్రై చేయాలి. ఎవరెలా పోతే ఏంటి, మన పని మనం చేసుకుంటున్నాం, పని చేసామా లేదా, ఇంటికి వచ్చామా, డబ్బులు సంపాదించామా అని ఎవరైతే అనుకుంటారో లాస్ట్కి ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళే పడడానికి 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటారు కదా. సో అలా అనమాట. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. సో ఇది ఎవరైనా దృష్టి పెట్టుకొని ఒక గోల్, ఒక విజన్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విజన్ సన్మార్గంలో ఉండాలి, మంచి చేసేలా ఉండాలి, నలుగురికి మంచి ఉపయోగపడేలాగా ఉండాలి. ఇలా గోల్ విజన్ అనేది మనం సెట్ చేసుకున్నప్పుడు
100% సక్సెస్ అవుతాం. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా ఫోన్ చేయొచ్చు. నేను చెప్పింది ఏదైనా తప్పు అనిపించినా కూడా మీరు చెప్పొచ్చు, ఇలా చెప్పారు మీరు, ఇది ఎంత రాంగ్ అనే క్వశ్చన్ కూడా చేయొచ్చండి. నాకే తెలిసింది, నాకు కరెక్ట్ అనిపించింది నేను మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంకా ఇందులో ఏదో మనం ఎవరినో బ్యాడ్ చేయాలి, ఏదో చేయాలని కాదు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇదే నాకు కాన్సెప్ట్ అండి. అండ్ ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా ప్రతి పని మంచి ఉండేలా చూసుకొని చేయాలనేది అందరినీ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో అలాగే ఉండడానికి అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.